నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ శ్రేణుల వీరంగం అడుగడుగునా ట్రాఫిక్ కు ఇబ్బందులు మహిళా ఎస్ఐపై దౌర్జన్యం వైసీపీ నాయకుల ప్రవర్తనపై మండిపడిన మంత్రులు దుశ్శాసన పర్వాన్ని తలపించారని విమర్శ జగన్ క్షమాపణకు డిమాండ్ కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ తెస్తామన్న లోకేష్ పత్తికొండ మండలంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు పోటెత్తిన వాగులు వంకలు పలు మార్గాల్లో నిలిచిన ట్రాఫిక్ సింగరేణిలో ఆగిన ఉత్పత్తి భారీ వర్షాలకు ప్రాజెక్టులకు జలకళ ఎల్లంపల్లి గేట్లు ఎత్తిన అధికారులు శ్రీశైలంకు 70,000 క్యూసెక్కులకు పైగా వరద తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్యనందించడమే లక్ష్యమన్న రేవంత్ విద్యాశాఖ వదులుకోవాలన్న ప్రతిపక్షాలపై మండిపాటు అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు కేష్మ ద్వీపంలో క్షిపణి దాడి 3 పౌరులు చనిపోయారన్న టెహ్రాన్ వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటన ఆద్యంతం దురుసుగానే సాగింది. విశాఖ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించగా జగన్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో శ్రేణుల స్వైర విహారంతో ప్రజలకు కష్టాలు తప్పలేదు. ఒకరి అంతిమ యాత్ర సైతం ట్రాఫిక్లో చిక్కుకోవడం అందరినీ కలిచివేసింది. శ్రీకాకుళం కొత్త రోడ్డు కూడలిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపైన దౌర్జన్యంగా వ్యవహరించారు. ఏకంగా మహిళా ఎస్ఐ ప్రవళికను చుట్టుముట్టి దాడి చేశారు. శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లిన జగన్ విశాఖ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ చేపట్టగా ఆద్యంతం వైసీపీ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. మొదట విమానాశ్రయంలోనే ఆ పార్టీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. విచక్షణ మరచి నినాదాలతో హోరెత్తించగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ లాంజ్ వద్ద స్థానిక నేత వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డ్రమ్స్ వాయించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. జగన్ విశాఖ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరిన క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కాన్వాయ్తో పాటు భారీ సంఖ్యలో వాహనాలు తరలిరావడం, దారి పొడవునా వైసీపీ కార్యకర్తల నినాదాలతో ఉద్రిక్తత ఏర్పడింది. చెన్నై కోల్కతా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అత్యవసర పనులపై వెళ్తున్న ప్రయాణికులు, రోగులు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. విశాఖ విమానానగర్ నుంచి వస్తున్న అంతిమయాత్ర వాహనం 20 నిమిషాలకు పైగా రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. శ్రీకాకుళంలోని కొత్త రోడ్డు కూడలిలో బూర్జ మహిళా ఎస్ఐ ప్రవళికపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దారుణంగా వ్యవహరించారు. మహిళా ఎస్ఐను చుట్టుముట్టడం సహా ఆమెను బలవంతంగా పక్కకు తోసేశారు. ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి మహిళా ఎస్ఐతో దౌర్జన్యంగా వ్యవహరించారు. అడ్డుకున్న సీఐ సన్యాసి నాయుడును కూడా వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వెళ్లారు. చివరికి జైలు అధికారులు ఇచ్చిన సమయం కంటే జగన్ ఆలస్యంగా వెళ్లటం వల్ల ములాఖత్ రద్దయింది. అక్కడే ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ అప్పలరాజు కుమారుడు కారణంగా బైక్ యాక్సిడెంట్ లో ఒకరు చనిపోతే ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన. కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడు జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నాం. అంటే ఏం తప్పు చేసినాడు ఈ పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేము అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి
వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. పేదలు బీసీలంటే చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమ లేదన్న జగన్ బీసీలను ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ శ్రీకాకుళం పర్యటనలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల ఆ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై ఏపీ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు దుశ్శాసన పర్వాన్ని ప్రదర్శించారని ధ్వజమెత్తారు. డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐపై జుగుప్సాకరంగా ప్రవర్తించారని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎస్ఐ పట్ల వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వ్యక్తిని కాకుండా చంపిన వ్యక్తి పరామర్శకు వెళ్లిన జగన్ సిగ్గుపడాలని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. క్రిమినల్ మైండెడ్ వ్యక్తులు ఎలా ఉంటారో జగన్ ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. జగన్ ఎప్పుడు నేరగాళ్లని పరామర్శిస్తారని మంత్రి సంధ్యారాణి అన్నారు. మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదని ధ్వజమెత్తారు. మహిళా అధికారుల పట్ల అసభ్యంగా దురుసుగా ప్రవర్తించేవారని కూటమి ప్రభుత్వం సహించబోదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతల వ్యవహార శైలి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. వైసీపీ నేతలు పోలీసులపై దాడి చేసే స్థాయికి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని వ్యాఖ్యానించారు. మహాభారతంలో దుశ్శాసన పర్వాలని చెప్పేసి ఏ విధంగా మహిళని కించపరిచి దుర్యోధనుడు ఆ కౌరవులు ఏ విధంగా చేశారో ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో కూడా ఒక మహిళ పైన ఈ దుశ్శాసన పర్వం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరీ ఆటవికంగా మహిళని కూడా చూడుకోకుండా ఆఖరికి ఒక ప్రముఖ నాయకుడు కుమారుడు రామ్ మనోహర్ కూడా మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేశాడంటే మహిళలంటే కూడా గౌరవం లేదని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని సభకు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, భోజన రవాణా కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై చర్చించారు. పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసే ఫుడ్ పాయింట్ వివరాలను మంత్రులు పరిశీలించారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హోంమంత్రి అనిత పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీతో పాటు వివిధ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. మరోవైపు ప్రధానికి స్వాగతం పలికేందుకు 13,000 మందితో థింసా నృత్య ప్రదర్శన కోసం రిహార్సల్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక శిక్షణతో సిద్ధమైన థింసా కళాకారులు ఉత్తరాంధ్ర సంస్కృతిని దేశానికి చాటేందుకు సన్నద్ధమయ్యారు. మంత్రులు అనిత, సంధ్యారాణి కళాకారులతో కలిసి రిహార్సల్స్ లో పాల్గొన్నారు. కర్నూలుకు 90 రోజుల హైకోర్టు బెంచ్ను తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హుసూరులో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 5,700 కోట్లతో చేపట్టిన 800 మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులతో 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఏపీకే పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నారని, భూములు ఇవ్వద్దంటూ రైతులను రెచ్చగొడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉంది. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరినీ కోరేది అప్రమత్తంగా ఉండండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు మన భూమి తీసుకుని ప్రతి సంవత్సరం మనకి కౌలు ఇస్తాం జరుగుతుంది. 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని తెలియజేస్తున్నా. తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పేద విద్యార్థులను సైతం ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇంటర్ వరకు చదివిన తర్వాత విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. టీచర్లు పిల్లల కోసం కష్టపడాలని, వారి కష్టాన్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ 12 ఏళ్లలో 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజల వెనుకబాటుతనానికి కారణం ఆస్తులు లేకపోవటం కాదని, విద్య లేకపోవటమే అసలైన కారణమని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ప్రజలకు పంచాలనేదే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని తెలిపారు. విద్యలో నాణ్యత పెరగాలి, పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టిక ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు
డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా గూడెం మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడం సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు చేయని అప్పులు 12 ఏళ్లలో నరేంద్ర మోదీ సర్కారు చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యా సంస్థలు, రైలు వ్యవస్థ, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని, బీజేపీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. మరి 14 సంవత్సరాలలో విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ఈ దేశం మీద ఉన్నది. విపక్షాలు తనను విద్యాశాఖకు రాజీనామా చేయమంటున్నారని, ఎందుకు రాజీనామా చేయాలని సీఎం ప్రశ్నించారు. దేశానికి విద్య, వైద్యంలో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేమని సీఎం ప్రశ్నించారు. ఈరోజు కొంతమంది అంటున్నారు తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలనా? నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. జర్మనీ, ఫిన్లాండ్ దేశాల్లో టీచర్లు పరిశీలించిన అంశాలు, అక్కడ చేసిన అధ్యయనం విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. జాతీయ గేయం వందే మాతరంను అవమానిస్తే తీవ్ర నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ 2026 బిల్లు మూజువాని ఓటుతో నిన్న రాజ్యసభ ఆమోదం తెలపగా ఇవాళ లోక్సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం వందే మాతరాన్ని అవమానించడం ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తే నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష వంటి నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లును లోక్సభ పలుమార్లు వాయిదాల తర్వాత ఆమోదించింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాల ఆందోళనకు దిగడంతో తొలుత 2ంటికి, తర్వాత 3ంటికి వాయిదా పడింది. మూడోసారి సభ భేటీ కాగానే వందే మాతరం అవమానాన్ని నివారించే బిల్లుపై స్వల్ప చర్చ తర్వాత ఆమోదం తెలిపింది. అనంతరం రేపటికి వాయిదా పడింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారులు జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంద్రవెల్లి, తలమడుగు, నార్నూర్, జైనూర్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నర్సాపూర్, శాంతాపూర్ వాగులు పొంగాయి. ఆదిలాబాద్ డైట్ కళాశాల జలదిగ్బంధంలో చిక్కుకోగా జేసీబీ సహాయంతో నీటిని మళ్లించారు. ఇంద్రవెల్లి ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉట్నూరులో ఏకదాటి వానకు లక్షెట్టిపేట వంతెన పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లా మందమరిలో కామాఖ్య అమ్మవారి ఆలయం వద్దకు వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డిచ్పల్లి, ఇందల్వాయ్, దర్పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల్లో వాన ఏకధాటిగా దంచికొట్టింది. దర్పల్లి మండలంలోని ముత్యాలమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్మూరు నియోజకవర్గం, నందిపేట్, మక్లూర్, ఆలూరు, డొంకేశ్వర్ మండలాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. నిజామాబాద్ జిల్లా కొండూరు వద్ద కప్పలవాగుపై ఉన్న వంతెనకు ఇరువైపులా మొరం కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి. ఆలూరు చెరువు మత్తడి పోస్తోంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రకాశం రోడ్డులో పలు వీధులు జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ కోమటికొండాపూర్ మధ్య ఉన్న వాగు ప్రధాన రహదారిపై పారుతుండగా రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి కొండగట్టు సమీపంలో ఓ భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న 2 కార్లపై పడగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మేడపల్లి టోల్ ప్లాజా వద్ద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మహాముత్తారం మండలం కేశవాపూర్ సమీపంలో పెద్దవాగు సింగపూర్ కాల్వపల్లి మధ్య కొండవాగుల కలవట్టులపై ప్రవాహం భారీగా పెరిగింది. మరో 2-3 రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర తెలంగాణలో జోరు వానలకు ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంటోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహంతో జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలో 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎస్ఆర్ఎస్పీ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా 17.453 టీఎంసీల నిల్వ ఉంది. ఎల్లంపల్లి జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో వాగులు ఉప్పొంగి జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.93 టీఎంసీల నిల్వ ఉంది. భారీగా వరద రాక దృష్ట్యా గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయం నీటి మట్టం 700 అడుగులు కాగా 694 అడుగులకు చేరింది. 89,000 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 16 గేట్ల ద్వారా 1,69,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. నిజాం సాగర్ పూర్తి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,392 అడుగులకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.46 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలో వర్షాల వల్ల భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. పెద్దపల్లి జిల్లా నంది మేడారం వద్ద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లోని పంప్ హౌస్ 4 బాహుబలి పంపులను ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 12,600 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. నంది మేడారంలో 4, రామడుగులోని గాయత్రి పంప్ హౌస్ లో 4 పంపుల ద్వారా ఆగస్టు 2 వరకు నీటిని ఎత్తిపోయనున్నారు. సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు సైతం వరద నీరు పోటెత్తింది. జూరాల జలాశయంలోకి 90,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 10 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 77,000 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.516 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.46 టీఎంసీల నిల్వ ఉంది. ఎత్తిపోతల పథకాల్లో భాగంగా నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ జలాశయాలకు 4,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు వెంటనే దర్యాప్తు సంస్థల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం కుంభకోణంలో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఇతర నిందితుల కంటే భిన్నమైనదని, అత్యంత కీలకమైనదని కోర్టు అభిప్రాయపడింది. మద్యం అమ్మకాలతో వచ్చిన నగదును వేర్వేరు మార్గాలకు చేర్చడంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలిపింది. ఆయన దర్యాప్తు సంస్థల ముందు లొంగిపోయి కస్టోడియల్ విచారణకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఆ తర్వాతే కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించే హక్కు దర్యాప్తు సంస్థలకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A10 సైఫ్ అహ్మద్ విజయవాడ ఏసీబీ కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ కేశిరెడ్డి ప్రధాన అనుచరులో సైఫ్ అహ్మద్ ఒకరు. లిక్కర్ కేసులో రాజ్ కేశిరెడ్డితో పాటు నగదు లావాదేవీలో సైఫ్ అహ్మద్ కీలకంగా ఉన్నాడు. కేసు నమోదు తర్వాత సైఫ్ అహ్మద్ విదేశాలకు పరారయ్యాడు. తాజాగా ఏసీబీ కోర్టులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపుదాల్చాయి. జోర్డాన్, ఈజిప్టులపై దాడులకు ప్రతీకారంగా టెహరాన్పై అమెరికా బలగాలు వైమానిక దాడులు చేసింది. క్షిపణి బాంబు దాడులతో దక్షిణ ఇరాన్ సహా కాశ్మీర్ ద్వీపం దద్దరిల్లింది. ఖుజేస్తాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా తెలిపింది. అహవజ్ నగరంలో ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని వెల్లడించింది. కాశ్మీర్ ద్వీపంలో నివాస భవనంపై క్షిపణి పడి 3 మృతి చెందారని పేర్కొంది. జాతీయ విద్యుత్ గ్రిడ్పై క్షిపణి దాడులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించింది. గల్ఫ్ ప్రాంతంలోని కిష్ ద్వీపంపై క్షిపణి దాడి జరిగిన ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. బుషేర్ ప్రావిన్స్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB పేర్కొంది. ఈ ప్రావిన్స్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. అయితే ఆ కేంద్రంపై దాడి జరిగిందో లేదో స్పష్టతనివ్వలేదు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన స్థావరాలపై దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ Xలో పోస్ట్ చేసింది. మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా రక్షణ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించింది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. మువాఫక్ సాల్టి వైమానిక స్థావరమే లక్ష్యంగా 5 క్షిపణులు ప్రయోగించగా తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్టు జోర్డాన్ తెలిపింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో చట్టరూపం దాల్చడానికి మార్గం సుగమమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఈ సవరణ చట్టం ప్రకారం ఇకపై పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తుల జైలు శిక్షను గరిష్టంగా 10 ఏళ్లకు పెంచడంతో పాటు జరిమానాను 50 లక్షలకు పెంచారు. వ్యవస్థీకృత నేరాలు, పేపర్ లీక్ ముఠాలకు 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించే కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. అలాగే పరీక్ష అక్రమాలకు సహకరించే సర్వీస్ ప్రొవైడర్లకు విధించే గరిష్ట జరిమానాను 5 కోట్లకు పెంచి వారిని 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. ఈ కేసులను వేగంగా విచారించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుండగా కేవలం 2 నెలల్లోగా దర్యాప్తును, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని ఈ కొత్త చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. రాష్ట్రపతి లాంఛనప్రాయ ఆమోదం అనంతరం ఈ కఠిన చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉపయోగించిన మందుగుండు సామగ్రి రికార్డులను భద్రపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది. జూలై 20న కాకుల జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంటు కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అడ్డుకునేందుకు మెటల్ పెల్లెట్ గన్స్ ను వాడకుండా నిషేధించాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్, గాయపడిన 2 బాధితులు కలిసి దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జూలై 20న విద్యార్థుల ఆందోళన సందర్భంగా పెల్లెట్ గన్స్ వాడకంపై విచారణ జరపనున్నట్లు తెలిపింది. పెల్లెట్ గన్స్ వాడకం రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధమని పిటిషన్ల తరపున న్యాయవాది తెలిపారు. ఆందోళనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం, నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని కోరారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.